దక్షిణ తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, జనగామ, సిద్దిపేటలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, తెలంగాణలో భారీ వర్షాలు కురనున్నాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరి ఏ జిల్లాలకు ఎక్కువగా వాన వస్తుందని చెప్తున్నారు? మరి పరిస్థితి ఏంటి? దుర్గా, అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేసింది. అల్పపీడనం నైరుతి రుతుపవన ప్రభావంతో తెలంగాణలోని భారీ వర్షాలు ఉరుములతో మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. అదేవిధంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. కర్ణాటకలోని పూర్తిగా మహారాష్ట్ర, ముంబైతో పాటు పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు, అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు, మణిపూర్, నాగాలాండ్ లో కూడా అయితే వర్షాలు పడుతుపోతున్నాయి. అదేవిధంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా మీదుగా అయితే ద్రోణి కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతోనే అయితే గాలులు వీస్తాయని చెప్తుంది. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో గరిష్టంగా ఆదిలాబాద్ లో 37.8 సెంటీమీటర్లు కాగా మహబూబ్ నగర్ లో 27.8 డిగ్రీల సెల్సియస్ అయితే కురుస్తుందని చెప్పాలి. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఋతుపవనాలు ఆల్రెడీ మహబూబ్ నగర్ మీదుగా తెలంగాణ ప్రాంతాలకు విస్తరించినాయి. కాబట్టి మరికొన్ని రాబోయే 3 రోజులలో మోస్తారు నుండి భారీ వర్షం కురియాల్సినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.